प्रभु नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे राम हरे रामा हरे राम राम रामा राम राम हरे 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 రాధే రాధే. రాధే రాధే. ఈరోజు చాలా సంతోషించదగిన విషయం, చాలా శుభదినం. ధనుర్మాసంలో ఈరోజు 11వ రోజు. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం పూర్వభాద్ర. ఇదంతా చాలా పర్వదినం. ఆ సందర్భంగా మాకు హితులు, సన్నిహితులు, ఆత్మీయులు నిరంతరం ఆ ఆధ్యాత్మిక మార్గాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి వారు చిట్టాంజనేయ స్వామి వారి యొక్క నిత్య భక్తులు. అలాగే ఈ రాధాకృష్ణ ఆశ్రమంలో ఏ కార్యక్రమం అయినా వారు వచ్చి మాకు నిలబడి, ఇప్పుడు కాదు మా నాన్నగారి నుంచి దాదాపు 20-30 ఏళ్ల నుంచి మాకు అత్యంత బాగా తెలిసినటువంటి వారు గౌరవనీయులైన ఓరుగంటి ప్రసాద్ గారు, వారి కుమారుడు ఓరుగంటి రామగోపాల్ గారు, అలాగే ధర్మపత్ని పద్మలత, సూర్య ప్రద్యుమ్న, వారంతా కూడా ఈరోజు అనుకోకుండా మన స్వామి ఆశ్రమానికి, అలాగే గోశాల గోమాతల్ని దర్శించుకోవాలని ఈ ధనుర్మాసం, పవిత్రమైన ధనుర్మాసంలో ఇక్కడికి రావటం చాలా విశేషించదగిన విషయం. కాబట్టి వారికి, వారి బిడ్డలకి, వారి కుటుంబానికి, వారి పుత్ర పౌత్రాదులందరికీ కూడా ఆ భగవంతుడు రంగనాథ స్వామి, ఆండాళదేవి, రాధాదేవి, కృష్ణ పరమాత్మ, వైష్ణవ మహాత్ముల యొక్క కృప, గోమాతల కృప, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుగా కానీ శతద మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందువల్లంటే గోమాత పోషణ, గోవుని దర్శించుకున్న, గోవుని పోషించిన, గోగ్రాసానికి సహకరించిన, గో యొక్క ఈ యొక్క గోశాలల్ని మనం ఉత్సాహపరిచిన, అది ఎంత తరతరాలు కూడా ఎన్ని అది చెప్పడానికి కలివి కాదు. అటువంటి చాలా గోవుల యొక్క దర్శనమే గొప్ప విషయం. మాసాన మార్గశీర్షం అని ఈ ధనుర్మాసం స్వామివారి యొక్క మాసం ఇది. ఈ పుష్యమాసం వచ్చినా కూడా ఇది ధనుర్మాసం చాలా గొప్ప మాసం. ఈ మాసంలో గోమాతలు దర్శించుకోవటం, గోవిందుడైన భగవంతుని దర్శించుకోవటం, భాగవతోత్తములైన భక్తుల్ని దర్శించుకోవటం, ఇదంతా కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి వారికి సదా ఆ గోమాతల యొక్క అనుగ్రహం, రాధాకృష్ణుల కృప, భక్తుల యొక్క అనుగ్రహం కలుగుగాకని ప్రార్థిస్తూ, వారికి సదా ఆ గోమాతల యొక్క అనుగ్రహం, రాధాకృష్ణుల కృప, భక్తుల యొక్క అనుగ్రహం కలుగుగాకని ప్రార్థిస్తూ, ప్రసాద్ గారు రాధే రాధే. అనుకోకుండా ఈరోజు మా పిల్లలతోటి ఈ గోశాల రాధాకృష్ణ ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం. అక్కడ ఈరోజు అభిషేకం, పూజా కార్యక్రమాల్లో మేము కూడా ఉభయదాతలుగా పాల్గొన్నాము. మరియు ఈ ధనుర్మాస సందర్భంలో మా కృష్ణుడికి ప్రీతి అయినటువంటి ఈ మాసంలో మా పిల్లకాయలతోటి ఈ గోశాలను సందర్శించాలనేటువంటి ఒక ఉత్సుకతో మా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు మేము నేనైతే వ్యక్తిగతంగా ఎన్నోసార్లు వచ్చి స్వామివారి సేవలో పాల్గొన్నాము. మా ఇదే మొదటిసారి. వాళ్ళంతా కూడా ఈ గోశాలను సందర్శించి వాళ్ళ యొక్క ఆ గోమాతల, ఆ రాధాకృష్ణుల యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. రాధే రాధే. జై శ్రీకృష్ణ. చాలా సంతోషం అండి. రామగోపాల్ రాధే రాధే. మేము ఎప్పుడు మా నాన్నగారు పంపించిన ఫొటోస్ చూస్తూ ఉంటాము. మేము ఎప్పటికైనా ఇక్కడికి రావాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. ఈరోజు దైవికంగా ఈరోజు ఈ దర్శనం జరిగిన అదృష్టం కలిగింది. చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం. రాధే రాధే. ప్రతిరోజు మా మావయ్య గారు ఈ ఫొటోస్ అన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఇది ఆంజనేయ స్వామి వారిది, తర్వాత అప్పుడప్పుడు కృష్ణ మందిరానికి వచ్చి ఇక్కడివి కూడా పెడుతూ ఉంటారు. చూసి నమస్కారం చేసుకుంటూ ఉంటాం. ఇవాళ ప్రత్యక్షంగా చూద్దామని వచ్చాము. చాలా బాగుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రాధే రాధే. కూడా భక్తులంతా కూడా భగవంతుని యొక్క ప్రసాదం ఈరోజు ధనుర్మాసం దద్దోజనం, పులిహోర, వడలు స్వామివారికి నివేదనకి సిద్ధం చేస్తున్నారు. హరే కృష్ణ. చాలా సంతోషం. ఇంకా అరటిపళ్ళు తెచ్చారమ్మా? మీరు కూడా తెచ్చారా? సరే సరే.
కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు చాలా సంతోషదాయకం. ధనుర్మాసంలో 10వ రోజు ఈరోజు. స్వామివారి సన్నిధికి మా హితులు ఆత్మీయులు మంచి రాధాకృష్ణుల యొక్క చరణదాసులు భక్తులు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. అటువంటి పింగళి నారాయణ ప్రసాద్ గారు, సీతా మహాలక్ష్మి గారు, వాళ్ళ బాబు, కోడలు, అలాగే ఆంజనేయ స్వామి వరప్రసాద్ రాధాకృష్ణుల యొక్క వరప్రసాద బృంద బాబు పేరండి సౌర్యనందన్. నేను ఎప్పుడు చదువుతుంటాను, కాకపోతే వాళ్ళంతా ఈరోజు రావటం మాకు ఎంతో సంతోషదాయకం. వాళ్ళ బిడ్డలంతా కూడా రాధా గోవిందుల యొక్క అనుగ్రహం, భగవంతుడు గోమాతల యొక్క కృప కలుగుగా కానీ ప్రార్థిస్తూ రండి.